చేసుకుందాం. స్తోత్రం మహాపరిశుద్ధుల మా గోవర్ధనుడ మహాగణ మీ పాదముల పొందుతున్నారు. మా తండ్రి అయిన దేవ, యజమానుడైన దేవ, మా కాపలు అయిన దేవ, మా సహాయకుడైన దేవ, మేము నశించుకోకుండా మమ్మల్ని ఎన్నుకున్న దేవ, మమ్మల్ని కన్న దేవ, మమ్మల్ని అనుకున్న దేవ నీకు పొందున్నారు. నీ సన్నిధిలో మమ్మల్ని కూర్చోబెట్టి నీ మాటలు వినటానికి, మేము ధైర్యపడటానికి, జీవ పొందుకుంటూ నీ కృప మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. బహుదూరం నుంచి నీ సేవకులను మా మధ్యకు తీసుకొచ్చి నీ దివ్యమైన వాక్కుతో బలపరిచిన విధానానికి నీకు వందనాలు. నాలో మాలో ఎవరైనా నిద్రపోతుంటే దయచేసి క్షమించమని వేడుకుంటున్నాను. మా కొరకు ఇతరుల కొరకు ప్రార్థించే ఆత్మలు మా అందరికి అనుగ్రహించమని వేడుకొస్తున్నాను. మేము ఇచ్చిన బాధ్యతను నిర్లక్ష్యం చేసి ఎవరైనా ప్రభు ఇంకా నిర్లక్ష్యంగా ఉంటే అటువారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వెన్ను తట్టి ప్రభు వారి బాధ్యతలు వారికి గుర్తించమని వేడుకొస్తున్నాను. మా పట్టణంలో చెడిపోతున్న యవనస్తులు, నేను ఎరగని అన్యులను ప్రభా, నీకు దూరముగా ఉన్న మనుషులను నేను అసహించుకుంటున్నా, నేను వ్యతిరేకిస్తున్నా ఇతరులను జ్ఞాపకం చేసుకోమని వేడుకొస్తున్నాను. ప్రభావంతో మాదిరికి మారు మనసును దయచేయమని వేడుకొచ్చున్నాను. అన్నాడు బెత్సయిదా పట్టణానికి వచ్చినాం. ఈనాడు మచిలీపట్నంలో ఇంకా ఎందరో రక్షణ లేని వారు ఉన్నారు. అటువంటి ఆత్మ హృదయాలను కూడా మీరు లేవనెత్తమని వేడుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన ప్రతి సహోదరి సహోదరుని దీవించండి. ఏ బిడ్డ ఏ సమస్యతో ఉందో ప్రభుని అపారమైన కనికరం సమస్య నుంచి విడిపించి తృప్తిపరచి ధైర్యపరచి నాయన మీరు వెన్ను తట్టిగా బిడ్డల్ని బలపరిచి నా దేవుడు నన్ను దీవించాడు, నేను నా దేవుని నేను మరిచిపోకుండా నా ప్రభు కొరకు నేను పని చేయాలని ఆత్మ దృష్టం దయచేయమని ప్రతి ఒక్కరిని పరిశుద్ధ ఆత్మతో నింపమని ప్రయాసపడుకుని ఇక్కడ బిడ్డలందరూ కూడా మీరు జ్ఞాపకం చేస్తారు. దూరం నుంచి వచ్చిన అయ్యగాను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలను దీవించమని, మరి ముఖ్యంగా జీసస్ కాల్స్ దగ్గర వారి కుటుంబాన్ని మీరు దీవించినైనా కాపుదల దయచేయండి. వారి మినిస్ట్రీలో పనిచేసిన ప్రతి ఒక్కరిపై నీ కృపా వర్షాలు కుమరించండి. అయ్యగారు కూడా మా పట్టణానికి రావడానికి దేవా మాకు మంచి ప్రేమ అందుటానికి నీ కృప చూపించండి. త్వరలో ప్రేమ ఓపెన్ అవడానికి కూడా నీ సహాయం చేయండి. మా మచిలీపట్నంలో భాగస్తులందరూ కూడా ప్రార్థన చేయండి. కుటుంబ సమేతంగా మా మచిలీపట్నంలో అడుగు పెట్టడానికి నీ కృప చూపించండి. ఎలా మీటింగ్ అన్నింటినీ కూడా జయప్రదంగా జరిపించి మహిమ పొందుకోమని, కావలసిన సోర్సెస్ నీ ప్రభు ఆకాశం అనే మంచి ధననిధిని మీరు తెరిపించి మీరు సహాయం చేయమని, ఈ ప్రార్థన అవకాశం ఇచ్చిన నాకు అయ్యగారిని దీవించమని సహాయం చేయమని, మా కుటుంబాలన్నింటినీ కూడా నీ కృపలో భద్రపరిచి ప్రతి ఒక్కరిని కూడా ఉజ్జీవము చేసి ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మతో నింపి ప్రతి ఒక్కరిని సంతోష సమాధాన ఆశీర్వచనాలతో అద్భుత కార్యాలతో నింపి మహిమ పొందుకోమని మా ప్రభువుని మా రక్షకుడును యేసుక్రీస్తు ప్రశస్త నామమున మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఆశీర్వాదం కాపుదల భద్రత క్షేమం ఆరోగ్యం ఐశ్వర్యం అభిషేకం ఆనందం ఆదరణ ఆయన నిత్య సంకల్పం ఆయన యొక్క సన్నిధి సదాకాలము మనకు తోడైంది నడిపించును గాక. అందరికీ వందనాలు.